న్యూస్ 81కు స్వాగతం. మకర సంక్రాంతి తెలుగువారి అతిపెద్ద మరియు ముఖ్యమైన పండగలలో ఒకటి. 2026 సంవత్సరంలో, ఖగోళ లెక్కల ప్రకారం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రాంతి జనవరి 14న వచ్చింది. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ ఆచారాల ప్రకారం పండుగ వేడుకలు ప్రధానంగా జనవరి 15న జరిగాయి. ఈ పండుగ విశిష్టతలు తెలుసుకుందాం. 1. ఆధ్యాత్మిక మరియు ఖగోళ ప్రాముఖ్యత. ఉత్తరాయణం, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో సూర్యుని ప్రయాణం ఉత్తర దిశగా మారుతుంది. దీనినే ఉత్తరాయణం అంటారు. ఇది దేవతలకు పగలు అని, అత్యంత పుణ్యప్రదమైన కాలమని భావిస్తారు. సూర్య ఆరాధన. ఈ పండుగ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ప్రజలు పవిత్ర నదులలో, గోదావరి, కృష్ణ వంటివి స్నానాలు ఆచరించి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. 2. 4 రోజుల సంబరం. తెలుగు సంప్రదాయంలో సంక్రాంతిని 4 రోజుల పాటు జరుపుకుంటారు. భోగి, మొదటి రోజు పాత వస్తువులను మంటల్లో వేసి, భోగి మంటలు వేస్తారు. పిల్లలకు దిష్టి తగలకుండా, భోగి పళ్ళు పోస్తారు. సంక్రాంతి, ప్రధాన పండుగ రోజు. గడపల ముందు రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో, కొత్త బట్టలు, పిండి వంటలతో ఇళ్లు కళకళలాడుతాయి. కనుమ, ఇది రైతులకు సహాయపడే పశువులను పూజించే రోజు. ఎడ్లు, ఆవులను అందంగా అలంకరించి పూజిస్తారు. ముక్కనుమ, పండుగ ముగింపుగా వినోద కార్యక్రమాలు, విందులు చేసుకుంటారు. 3. ప్రత్యేక ఆచారాలు మరియు పిండివంటలు. వంటకాలు, నువ్వులు మరియు బెల్లం కలిపి చేసిన మిఠాయిలు, అరిసెలు, బొబ్బట్లు, పరమాన్నం, జంతికలు వంటివి ప్రత్యేకంగా చేసుకుంటారు. గంగిరెద్దులు మరియు హరిదాసులు, అయ్యగారికి దండం పెట్టు అంటూ వచ్చే గంగిరెద్దుల కోలాహలం, హరిలో రంగ హరి అంటూ అక్షయపాత్రతో వచ్చే హరిదాసులు సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణ. కోడి పందాలు. కోస్తా ఆంధ్ర ప్రాంతంలో కోడి పందాలు మరియు ఎడ్లబండ్ల పోటీలు ఉత్సాహంగా నిర్వహిస్తారు. 4. శాస్త్రీయ కారణం. చలికాలం ముగిసి, పగటి సమయం పెరగడాన్ని ఈ పండుగ సూచిస్తుంది. సూర్యరశ్మి పెరగడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుందని, గాలిపటాలు ఎగురవేయడం వంటివి ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. మీరు ఈ పండుగ సందర్భంగా ఏదైనా ప్రత్యేక పూజా విధానం లేదా పిండివంటల తయారీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? రెడీ చేస్తా ఉండు. చూడండి చూడండి, నా పొట్టలో చాలా మంది పిల్లలున్నారు. ఇప్పుడు కొత్త పిల్లల్ని కూడా తినేస్తాను. అదిగోండి చూడండి, సిటీ ఎంత నైట్ వస్తున్నా, వచ్చి అందరినీ తినేస్తాను. ఎవడైనా ఒక్క చిన్న పిల్లాడు నా దగ్గరకు వచ్చిన వాడిని నేను ఏమి చేస్తానో బయటికి రండి, రారండి. జరుగులే చక్కెర అప్పాలు ఇస్తాను.